హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు. మాది వైజాగ్ దగ్గర అనకాపల్లి జిల్లా రావుకొండం మండలం తోటకూరపాలెం గ్రామం. అయితే అందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 23 డిసెంబర్ ఈ వీడియో చేస్తున్నా కానీ మీకు అందరికీ క్రిస్మస్ రోజు ఈ వీడియో డిస్ప్లే అవుతుంది. అయితే వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మాది ఆల్రెడీ చెప్పాను తోటకూరపాలెం గ్రామం అని. మీ అందరికీ సర్కాస్టిక్ ఉండొచ్చు, బట్ నాకు ఒక ఎమోషన్. అయితే మా ఊరు పరిసర ప్రాంతాల్లో నేను నా చైల్డ్హుడ్ అంతా పెరిగినప్పుడు టీచర్స్ చెప్పడం కావచ్చు, బుక్స్లో చదవడం కావచ్చు, సినిమాలో చూడడం కావచ్చు, క్రిస్మస్ పండుగకి శాంటా క్లాస్ అంటే క్రిస్మస్ తాత వస్తాడు, చాక్లెట్లు, బిస్కెట్లు, గిఫ్ట్లు ఇస్తాడని ఇలా చైల్డ్హుడ్ అంతా ఎదురు చూశాను. బట్ ఈ రోజు వరకు కూడా మా ఊర్లో ఒకసారి కూడా ఈ క్రిస్మస్ తాత ఎక్స్పీరియన్స్ అనేది జరగలేదు. దానికోసం నేనేం చేయాలి, నాలాగే ఎవరైతే ఈ పిల్లలు క్రిస్మస్ పండుగకి క్రిస్మస్ తాత శాంటా క్లాస్ వస్తాడని ఎదురు చూసిన వాళ్ళ కోసం, వాళ్ళ విష్ ఫుల్ఫిల్ చేయడం కోసం, అదేవిధంగా వాళ్ళ తాలూకు మొహంలో ఆనందం వెతుక్కోవడం కోసం చిన్న అటెంప్ట్ ఇస్తున్నా. కంప్లీట్గా నేను గెటప్ ద్వారా, నేను అనే పర్సన్ ద్వారా క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వకుండా ఇలా శాంటా క్లాస్ క్రిస్మస్ తాత గెటప్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. అయితే నన్ను మా ఊళ్ళో ఈజీ గుర్తుపడతారు, గెటప్ వేసినప్పటికీ గుర్తుపడతారు. నాకున్న బిగ్ టాస్క్ ఏంటంటే, వాళ్ళకి కనపడకుండా, నా ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా ఈ టాస్క్ కంప్లీట్ చేయడం. అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్రిస్మస్ పండుగ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక మతం పండుగనే నేను ఎప్పుడు చూడలేదు, అలాగే పెరిగాను. ఎందుకంటే నాకు అప్పుడు మా ఊర్లో అంత అవేర్నెస్ కూడా లేదు. ఇప్పుడిప్పుడే మా ఊర్లో కొన్ని చర్చలు రావడం జరుగుతుంది. సో అయితే ఈ అటెంప్ట్ అనేది కంప్లీట్గా ఏ మతానికి అతీతంగా, అంటే మతాలకు అతీతంగా అందరికీ కూడా, అంటే క్రిస్మస్ పండుగ కూడా మన ఇండియాలో, మన సెక్యులర్ కంట్రీ కాబట్టి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే, అదేవిధంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే పిల్లల తాలూకా ఎమోషన్, అంటే క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్లు ఇస్తాడు కదా, వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళ తాలూకు హ్యాపీనెస్ని, పాజిటివిటీ స్ప్రెడ్ చేయడంలో భాగంగా ట్రై చేస్తున్నా. చూద్దాం, నా తాలూకు అటెంప్ట్ రివీల్ చేయకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అటెంప్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇచ్చారు అంటే బాగా చదువుతాం అని కూడా చెప్పండి సార్.
ఇటుకి మళ్ళా అదే అందరూ ఇలాగే ఎవరు బర్త్డే ఎవరిది బర్త్డే బాబు ఇక బర్త్డే బాబు వచ్చాడు గిఫ్ట్ ఇవ్వండి బర్త్డే బాబు ఎవరు ఉన్నారు తీసుకోండి ఎవరెవరు తీసుకోలేదు అందరూ తీసుకోమ్మా తీసుకోలేదట తీసుకున్నావా అయ్యో తీసుకొస్తలే చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి కంప్లీట్గా 2.5 hours తర్వాత ఈ టాస్క్ని కంప్లీట్ చేయగలిగాను. సో మీరు జనరల్గా ఫస్ట్ నేను ఇంట్రోలో చెప్పిన తర్వాత నేనే చేసానా లేదనేది మీకు కూడా రివీల్ చేయడం కోసం మీ ఎదురుగానే రివీల్ చేయడం జరుగుతుంది. రైట్, కంప్లీటెడ్గా ఈ టాస్క్ మొత్తానికి కంప్లీట్ చేయగలిగాను. అయితే ఈ సందర్భంలో మా విలేజ్లో క్రిస్మస్ తాత చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఈ బిగ్ గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఇచ్చే సందర్భంలో మా రిలేటివ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ మా కజిన్స్ వాళ్ళ పిల్లలు కూడా గుర్తుపడతారేమో అనుకున్నా కానీ వాళ్ళు ఎవరికి గుర్తుపట్టలేకుండా కంప్లీట్ చేయగలిగాను. చాలా వరకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది పిల్లలు నాతో ఫోటో దిగడం కోసం ట్రై చేయడం కానీ అదేవిధంగా బర్త్డేకి కంప్లీట్గా దగ్గరుండి నా చేతుల మీదుగా బర్త్డే చేయమని అడగడం, అదేవిధంగా బర్త్డే కోసం పిల్లల్ని దగ్గరుండి వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి నాతో ఫోటోలు దించడం ఇవన్నీ చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఎంత హ్యాపీనెస్ అనేది నేను దీనికి పెట్టే ఎఫర్ట్స్ మా టీం మెంబర్స్ కానీ నేను కానీ పెట్టిన ఎఫర్ట్స్తో పోల్చుకుంటే అంటే వాళ్ళు వచ్చిన పాజిటివిటీ ఆ హ్యాపీనెస్తో పోల్చుకుంటే ఈ ఎఫర్ట్స్ అనేది చాలా నామినల్ అనిపించింది. అఫ్కోర్స్ ఇది చాలా పెద్ద టాస్క్ అని నాకు ఫస్ట్ అనుకున్నా, అలాగే కష్టంగా అనిపించింది కూడా. ఎందుకంటే నా ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా చాలా కష్టపడి ట్రై చేసాం. అంటే కార్ నుంచి ఆటోకి ఆటో నుంచి ఇలా మారడం ఇవన్నీ ఈ ఎవరికి తెలియకుండా చేసి కార్యక్రమంలో భాగంగా జరిగినాయి. సో 100% నేను దాన్ని కంప్లీట్ చేయగలిగాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా మా ఊరు ఏదైతే మా గ్రామ ప్రజలు కానీ మా రిలేటివ్స్ కానీ మా ఎవరైతే కజిన్స్ వాళ్ళ పిల్లలు కానీ చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అందరికీ ఒకసారి ఇలాంటి పాజిటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం చేసే కార్యక్రమాలు ఏదైతే ఈ శాంటా క్రిస్మస్ తాత ఇచ్చే గిఫ్ట్లు తర్వాత చాక్లెట్స్ బిస్కెట్స్ దానివల్ల వాళ్ళందరికీ ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉందో పాజిటివిటీ అలాంటి పాజిటివిటీ స్ప్రెడ్ చేసి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని చేస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.